వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో నేత కూడా వైసీపీకి ఝలక్ ఇవ్వబోతున్నారన్న ప్రచారం అయితే నడుస్తోంది. ఇంతకీ ఎవరా నేత? ఆయన నిజంగానే పార్టీని వీడుతున్నారా లేదా ఓన్లీ ప్రచారం మాత్రమేనా అన్నది ఇవాళ మనం చర్చించబోతున్నాం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే టీడీపీలోకి విజయసాయి రెడ్డి ఫ్యాక్ట్ చెక్ నిజమెంత? ఏపీలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకి మరింత దారుణంగా తయారవుతోంది. ఆ పార్టీలో ఉన్న కీలక లీడర్లు అందరూ జగన్ కు హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులను అనుభవించిన కీలక నేతలందరూ కూడగట్టుకుని మరీ గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం పదవులను వదులుకొని మరీ రిజైన్ చేసేస్తున్నారు. వారిలో రాజ్యసభ ఎంపీలు ముందు వరుసలో ఉంటారు. రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలున్నారు. వారిలో ఇప్పటికే 3 రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు అలాగే పార్టీకి రాజీనామాలు చేసేశారు. మోపిదేవి, బీదా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరతారని టాక్ నడుస్తోంది. అయితే లేటెస్ట్ గా జగన్ కు మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలున్నట్టు వార్తలొస్తున్నాయి. వైసీపీలో నెంబర్ 2గా ఉన్న నేత టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన మరెవరో కాదు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన జగన్ తర్వాత వైసీపీలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న ఆయన పదవీకాలం కూడా త్వరలో ముగియబోతోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలో నెంబర్ 2గా చక్రం తిప్పుతున్న విజయసాయి రెడ్డి కూడా టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాంబు పేల్చారు. విజయసాయి రెడ్డి గత 2 సార్లుగా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అలాగే లోక్సభ, రాజ్యసభలో వైసీపీ ఎంపీలందరికీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. ఇక ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయసాయి రెడ్డి నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఇటీవల విజయసాయి రెడ్డి కూతురుకు షాక్ ఇచ్చారు జీవీఎంసీ అధికారులు. విశాఖ భీమిలి బీచ్ దగ్గర ఆమెకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. అయితే గతంలోనే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారని వార్తలొచ్చాయి. గతంలో పలుమార్లు అమిత్ షాను కూడా కలిశారాయన. జగన్ తో విభేదాలొచ్చినట్టు ప్రచారం కూడా జరిగింది. అయినా అప్పటి నుంచి విజయసాయి రెడ్డి వైసీపీలోనే కొనసాగారు. అయితే ప్రస్తుతం పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని, అలాగే అధినేత తీరు నచ్చక ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. విజయసాయి రెడ్డి టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని, ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని కూడా అచ్చెన్నాయుడు బాంబు పేల్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైతే టీడీపీలో చేరతానంటూ విజయసాయి రెడ్డి 95 రోజుల పాటు తమను ప్రాధేయపడ్డారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. అయితే టీడీపీలో చేరేందుకు అలాంటి వారికి చోటు లేదని ముఖం మీదే చెప్పేశామన్నారు. టీడీపీలో చేరేందుకు విజయసాయి రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నించారని, ఈ క్రమంలో ఏం చేయడానికైనా ఆయన సిద్ధపడ్డారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే టీడీపీలోకి రావాలంటే కొన్ని కండిషన్స్ కూడా పెట్టారట విజయసాయి రెడ్డి. మళ్లీ తనకు రాజ్యసభ టికెట్ రావాలని కోరారట. అయితే దీనిపై వైసీపీ నేతలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. టీడీపీ నేతలు కావాలనే విజయసాయి రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తాను టీడీపీలో చేరుతున్నట్టు, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.